రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో సమ్మెకు దిగి మరింత ఉధృతం చేస్తామని గ్రామ పంచాయతీ కార్మికుల మండల అధ్యక్షుడు దేవులపల్లి రాజమౌళి, ఉపాధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి కనకయ్యలు హెచ్చరించారు. గత 4-5 నెలల నుండి వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికుల కుటుంబాలు పస్తులు ఉండే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ చాలన్ ద్వారా గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లిస్తామని చెప్పడం జరిగిందని, కానీ 4-5 నెలల నుండి చెల్లించాల్సిన వేతనాలు కూడా చెల్లించకపోవడం సరికాదన్నారు. పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు 2 రోజుల్లో చెల్లించాలని, లేని పక్షంలో కార్మికులు విధులకు వెళ్లకుండా సమ్మె చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు బాలయ్య, కనకవ్వ, యాదవ్వ, పరశురాములు, మల్లయ్య, బాల్ నర్సవ్వ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల అందరము ఈ రోజు మండల కేంద్రంలోన భిక్షాటన చేస్తున్నాము. ఎందుకంటే గతంలో 2-3 నెలల జీతాలు ప్రతి విలేజ్ లో పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు జనవరి 1 నుంచి సుతం ప్రభుత్వము నేరుగా మీ అకౌంట్లలో ప్రభుత్వ ఉద్యోగుల్లాగా వేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కానీ ఈ జనవరి 1 నుంచి కూడా ఇంతవరకు వేతనాలు ఇవ్వడం లేదు. కాబట్టి ఒక్కొక్క విలేజ్ లో 4 నెలలు 5 నెలలు పెండింగ్ లో ఉన్నాయి, ఒక విలేజ్ లో 3 నెలలు ఉన్నాయి. కాబట్టి మాకు పస్తులున్న కాలం వచ్చింది. కాబట్టి ఈ రోజు గ్రామ పంచాయతీ సిబ్బందికి భిక్షం అడుక్కొని బతుకునేటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మేము నంగునూరు మండల కేంద్రంలోనే ఈ రోజు భిక్షాటన చేపట్టాము. తక్షణమే ఈ 2-3 రోజులలో వేతనాలు రిలీజ్ చేసి మా అకౌంట్లలో డబ్బులు పడకపోతే మరి మేము సమ్మెకు దిగడం జరుగుతుంది. నంగునూరు మండలంలో ఈరోజు 4 నెలల నుండి జీతాలు పడతలేవని మేము భిక్షాటనకు వెళ్ళడం జరిగింది. కాకపోతే జనవరి 1 నుంచే 1 తారీఖు జీతాలు పడతాయమ్మా, మీరు పని చేయాలనేమో మాకు పని చేపిస్తారు. 4 నెలలు అవుతుంది సార్ మాకు జీతాలు పడక. మాకు ఎంబడే జీతాలు కావాలని మేము భిక్షాటన చేస్తున్నాము. మాకు అప్పులకు కూడా అవుతున్నాం. మేము నెల చిక్కులు కట్టుకొని కూడా మాకు ఇబ్బంది అవుతుంది. కనీసం తింటామంటే కూడా మాకు తిండికి లేక కూడా మేము పసులుండి కూడా పని చేస్తున్నాం సార్. మాకు జీతాలు కావాలి, నెల కంటిన్యూగా జీతాలు కావాలని చెప్తున్నాం సార్.